హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ వ్లాగ్స్. ప్రెజెంట్ మేమైతే ధర్మవరం వెళ్తున్నాము. మంగళ్య షాపింగ్ మాల్‌లో నేనైతే ఎప్పుడూ షాపింగ్ చేయలేదు. వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేను మా తోడికోడలు కలిసి వెళ్తున్నాము. మీలో ఎంతమంది ఆషాఢ మాసంలో మంగళ్య షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేశారో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో అమ్మాయిలందరూ ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు చెప్పండి. నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. గోరింటాకుకి అన్ని ఇన్ని తిప్పలు కాదు మావి. వీకెండ్ కాబట్టి ఊరికొచ్చాము. ఆషాఢ మాసంలో అసలు గోరింటాకు దొరకడమే కష్టమైపోయింది. ఊరంతా వెతికినా కూడా ఏదో కొంచెం దొరికింది. ఆ కొంచెం దాంతోనే అడ్జస్ట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అంతా గోరింటాకు పెట్టుకున్నాము. మా ఆయనకు కూడా గోరింటాకు పెట్టేసాను నేనైతే. ఎప్పుడు పెట్టుకోని మా చిన్నోడు కూడా ఈసారి గోరింటాకు కావాలని అడిగి మరీ పెట్టించుకున్నాడు. చూసారా ఎంత ముద్దుగుందో కదా! పెట్టిన కాసేపు కూడా ఉంచుకోలేదు. వెంటనే తీసేసాడు. ఇంట్లో తన్మయ్ తప్ప అందరూ పెట్టుకున్నారు. తన్మయ్ నిన్ననే ఊరికెళ్ళింది. వాళ్ళ పెద్ద తాత వచ్చి ఊరికి పిలుచుకెళ్ళాడు. ఇంక పాపం తన్మయ్ కోసమైతే నేను పార్సెల్ తీసుకెళ్తున్నా గోరింటాకు. ఇక్కడ నా గోరింటాకు చూడండి ఎంత బాగా రెడ్ అయిందో కదా! గోరింటాకు అనగానే గుర్తొచ్చేది ఎంత బాగా రెడ్ అయితే అంత మంచి మొగుడొస్తాడని అందరికీ తెలుసు కదా! అందరూ అంటుంటారు. మరి నాకు మంచి మొగుడా కాదా మీరే కామెంట్ చేయండి. ప్రెజెంట్ మేమైతే బస్‌కెళ్తున్నాము. మమ్మల్ని బస్ స్టాండ్‌లో డ్రాప్ చేసి మా ఆయన, మా చిన్నోడు ఇద్దరు కలిసి ఊరికైతే వెళ్తారు అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకైతే నేనైతే ఫస్ట్ టైం ఇంకా ఆధార్ కార్డ్‌నైతే యూజ్ చేసుకుంటున్నాను. ఫ్రీ బస్ వచ్చాక రావడం ఇదే ఫస్ట్ టైం. ఫైనల్‌గా మంగళ్య షాపింగ్ మాల్ దగ్గరకైతే వచ్చాము. లోపల కలెక్షన్‌లు ఎలా ఉంటాయో ఏమో నాకు కూడా తెలీదు. నేనైతే ఎప్పుడు రాలేదు. రావడం ఇదే ఫస్ట్ టైం. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇక్కడే షాపింగ్ చేసుకోవాలని అయితే వచ్చాను. చూడాలి మరి లోపల కలెక్షన్ అంతా ఎట్లుందో ఏమో ఇంకా చూడలేదు. నాకైతే ఏమంత పెద్ద కలెక్షన్ అయితే లేదనిపించింది. నేను వెళ్ళింది ఆషాఢ మాసం లాస్ట్‌లో వెళ్ళాను. నేనైతే పర్టిక్యులర్‌గా ఇవే తీసుకోవాలని అయితే వెళ్ళలేదు. ఎప్పుడు షాపింగ్‌కి వెళ్ళినా పర్టిక్యులర్‌గా ఈ టైప్‌లోనే తీసుకోవాలనే థాట్‌లో వెళ్తాను. కానీ ఈసారి సరే చూద్దాం ఏవి నచ్చితే అవి తీసుకుందామని వచ్చాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు ఏ శారీస్ కూడా నాకైతే అసలు ఏమాత్రం నచ్చలేదు. ఇంకా మా అత్తకి శారీస్ తీసుకోవడానికైతే చూస్తున్నాను ఫస్ట్. మా అత్తకి ఏవి సెట్ అయితాయి ఏవి అని. మా అత్తకి కూడా ఏం నచ్చలేదు నాకి. అట్‌లీస్ట్ డైలీ వేర్‌కి తీసుకుందామన్నా గూడా నాకు ఈ కేజీ సేల్ అవన్నీ ఉన్నాయి గదా! అవి కూడా ఏమాత్రం నచ్చలేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న శారీ కూడా సేమ్ మా తోడికోడలికి కూడా ఇలాంటి శారీనే ఉందనేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. కాస్ట్ ఎలా ఉంది? తను తీసుకున్న శారీకి, ఈ శారీకి. తీసుకున్న శారీ వచ్చేసి ఈ శారీ కంటే రూ. 100 ఎక్కువే ఉంది కాస్ట్. కాకపోతే తనది క్వాలిటీ బావుంది. ఇదంతా క్వాలిటీ లేదనిపించింది నాకైతే. మంగళ్య షాపింగ్ మాల్‌లో నాకైతే అసలు ఏం నచ్చలేదబ్బా శారీస్. ఇంకా కేజీ సేల్ అయితే ఇంకా దారుణం. అసలు ఒకటంటే ఒక్కటి కూడా నచ్చలేదు నాకి. జెన్యూన్‌గా చెప్తున్నాను. నాకైతే అసలు ఏమాత్రం నచ్చలేదు. ఒక వాష్, 2 వాష్‌లకి అవి వెళ్ళిపోతాయేమో అనేంతగా ఉన్నాయి. ఇక్కడ మా తోడికోడలు ఒక శారీ చూస్తా ఉంది. ఇవన్నీ కాస్ట్ అయితే నాకి అంత గుర్తులేవు గానీ, కాకపోతే ఓకే. ఓకే. ఉండేటివన్నీ కొన్ని పెట్టుకొని చూస్తున్నాము. ఇది కూడా అంతే ఓకే. ఓకే. ఉంది. అది కాస్ట్ కూడా నాకైతే అంత గుర్తులేదు ఎంత అనేది. అవన్నీ ఏమీ సెట్ అవ్వలేదు. అందుకే ఇలా ఫ్యాన్సీ శారీస్ దగ్గరకొచ్చాము. చూడగానే ఈ శారీ అయితే నాకి బానే అనిపిచ్చింది. కానీ పెట్టుకొని చూసేపటికి నాకి అంత లుక్ లేదనిపిచ్చింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ఈ శారీస్ అన్నీ కలర్ కాంబినేషన్‌లు మాత్రం చాలా బావున్నాయి. శారీస్ కాదు. కలర్ కాంబినేషన్‌లు మాత్రమే బావున్నాయి. అవి అంత క్వాలిటీ లేవనుకున్నా నేనైతే. ఈ శారీస్ అన్నీ 888 ఉన్నాయి కాస్టు. ఒక శారీ వచ్చేసి 888 అనమాట. కానీ నాకు అన్ని శారీస్ కలర్ కాంబినేషన్‌లు బా నచ్చాయి. పెట్టుకొని చూసినా గూడాను. ఈ ఆరెంజ్ అయితే ఇంగ అసలు చూడగానే ఫస్ట్ చూసిందే ఆరెంజ్ శారీ. ఏంటోనబ్బా! కలర్ కాంబినేషన్‌లు నచ్చిండే చీరలు, డిజైన్‌లు నచ్చవు. డిజైన్‌లు నచ్చిండే చీరలు, కలర్ కాంబినేషన్ ఉండదు. అవన్నీ నచ్చితే పళ్ళు పాటు బావుండదు. అబ్బా! మన అమ్మాయిలకి శారీలు నచ్చాలంటే ఓ రేంజ్‌లో ఉండాలి గదా! ఫైనల్‌గా ఇప్పుడు తను చూపిస్తుంది గదా! ఈ శారీ అయితే నాకు బా నచ్చింది. మా ఇద్దరికీ ఈ శారీ బా నచ్చింది. ఇద్దరం తీసుకుందాం అనుకున్నాము. ఇద్దరికీ సేమ్ ఒకే శారీసే తీసుకుందాం అనుకున్నాం. సేమ్ కలర్ గూడా చేంజ్ లేకుండా ఒకే శారీసే తీసుకుందాం అనుకున్నాము. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇద్దరం ఒకే శారీసే కట్టుకుందాం అనుకున్నాము. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1150. శారీ నచ్చగానే అక్కడితో ఆగిపోలేం గదా! ఇంకా అందులో కలర్ కాంబినేషన్‌లు గూడా చూస్తాం గదా! ఇప్పుడు అదే మేము కూడా కలర్స్ ఉన్నాయేమో అని చూపిమన్నాము. తను చూపిస్తుంది. కాకపోతే మాకు ఇదే శారీనే బా నచ్చింది సేమ్ కలర్. అందుకోసమే ఈ శారీనే ఫైనల్ చేసేసాము. కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, స్టిచ్చింగ్ కాస్ట్ పడినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఈ మంగళ్య షాపింగ్ మాల్‌లో డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు చాలా బా నచ్చాయి. అబోవ్ 1000 ఇలా చాలా బావున్నాయి కలెక్షన్స్. నేనైతే శారీస్ ఏం తీసుకోలేదు. నాకైతే ఏమంత పెద్ద నచ్చలేదు. నచ్చిందే ఈ శారీను. ఇది కూడా ఎందుకో లాస్ట్‌లో ఆలోచించి మళ్ళీ పక్కన పెట్టేసాను.
ఒక 3 డ్రెసెస్ అయితే తీసుకున్నాను మెటీరియల్‌వి. ఈ మధ్య స్టిచ్చింగ్ చేపించుకోక కూడా చాలా రోజులు అయిపోయిందనేసి. అక్కయితే ఈ శారీతో పాటు ఇంకొక శారీ కూడా తీసుకొనింది. ఇంకా నేను మా అత్తకి కొన్ని శారీస్, కొన్ని డ్రెస్సులు తీసుకొనైతే ఫైనల్‌గా బిల్ ఏపిచ్చుకున్నాము. అబ్బా! బిల్లు దగ్గరే 1 ½ అవర్ వెయిట్ చేసామంటే నమ్మండి. అసలు ఇంకా ఎందుకొచ్చాంరా అనిపిచ్చింది. ఈ శారీస్ అన్నీ మా అత్త కోసం తీసుకున్నాను. అక్కడ 1 బై 1 పెట్టిండేటివన్నీ డ్రెసెస్ అన్నమాట. తను 2 శారీస్ అయితే తీసుకొనింది. ఫైనల్లీ మంగళ్య షాపింగ్ మాల్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే టోటల్లీ టైమ్ వేస్ట్ అనిపిచ్చింది. అసలు బిల్ ఏపిచ్చుకోవడానికి 1 ½ అవర్ టైం పట్టింది. ఇంకా కలెక్షన్స్ అంటారా? నేను వెళ్ళినప్పుడైతే ఏమాత్రం బాగోలేవు. ఇంకెక్కడ వెళ్ళైతే నేను చూడలేదు. నేను తీసుకున్న వాటికొకటే బిల్ ఏపిచ్చుకొని ఇంక అలా బయటకైతే వచ్చేసాము. ఇంకా మా అక్కయితే ఊరికెళ్ళిపోయింది. నేనైతే అమ్మ వాళ్ళ ఊరికొచ్చేసాను. నేను రావడమే లేటు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మ, నాన్న ఇద్దరు కూడా బెంగుళూరుకొస్తున్నారు. తనైతే మౌని, మా వదిన. బల్లాపూర్‌కి రాగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆపుకొని వచ్చాము. ఇక్కడ తినడానికైతే ఆపేసాము. పిల్లలకి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికేను. ఎవరికి నచ్చిందేది వాళ్ళు తింటూ ఉన్నారు. అమ్మ కూడా వచ్చింది. కాకపోతే అమ్మ కార్‌లోనే ఉంది. బయట ఫుల్ వర్షం వస్తా ఉంది. వేడి వేడి సమోసాలు, వేడి వేడి దోసలు ఎవరికి నచ్చినవి వాళ్ళు తింటూ ఉంటే మా చిన్నోడు మాత్రం ఇక్కడ బిస్కెట్స్ తింటూ ఉన్నాడు. మేమైతే తినడానికి ఏం తీసుకోలేదు గానీ, ఈ చలికి వేడి వేడి టీ తాగాలనిపించిందబ్బా! ఇంక మాటల్లోనే టీ వచ్చేసింది. ఈ వేడి వేడి టీకి, ఈ చలికి, ఈ క్లైమేట్‌కి ఇక వేరే లెవెల్ అనుకోండి. టీ గూడా బావుంది. నేను కాఫీలు, టీలు ఎంత మానేయాలని ట్రై చేస్తున్నా గూడా నా వల్ల కావట్లేదు. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండబ్బా! టైంకి ఫుడ్ లేకపోయినా పర్లేదు గానీ, టైంకి మాత్రం కాఫీ మాత్రం ఉండాలి నాకి. మీరు కూడా కాఫీ లవర్సేనా? అయితే కామెంట్ చేసేయండి మరి. మేమిక్కడ కాఫీ తాగే లోపల మా మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారో. వీడికి మాత్రం ఎక్కడున్నా ఇలాంటివి మాత్రం భలే కనిపిస్తాయి. తనైతే చాలా సేపు ఊపింది. కానీ తనకిమ్మంటే మాత్రం వీడు ఇవ్వనే ఇవ్వడు. ఎంతైనా చిన్న పిల్లలే అతి కదా! పాపం తన్మయ్ అన్నిటికి కాంప్రమైజ్ అయిపోతది. అవ్వాల్సిందే గూడా. జస్ట్ తన్మయ్ అలా దాంట్లో కూర్చొనిందో లేదో ఇంకా తన్మయ్‌ని దింపే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు వీడు. ఇలాగే ఉంటే ఇంక లేట్ అయిపోతుందనైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేపాటికి వర్షం కూడా తగ్గింది. ఇక్కడ తండ్రి కొడుకులు చూడండి ఎంత వయ్యారంగా నడుస్తూ ఉన్నారో. తండ్రి కొడుకు ఇలా ముందర వెళ్తూ ఉంటే, తండ్రి కూతురు ఇలా వెనకాల వెళ్తూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.